గిట్‌లోకి కోడ్ పూజ చేసే ముందు నువ్వు జస్ట్ ఒక్క కామెంట్ తెలుసుకుంటే నీకు చాలా టైం సేవ్ అయితది. వెల్కమ్ టు డే 28. మన లాస్ట్ వీడియోలో అయితే గిట్ ఇంట్ అంటే ఏందో చూసాం. ఈ వీడియోలో మనం అయితే గిట్ స్టేటస్ అనే కామెంట్ గురించి తెలుసుకుందాం. సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే సేవ్ చేసుకొని పెట్టుకో. మనకి గిట్ స్టేటస్ అంటే మన గిట్ అయితే మన కోడ్‌ని ట్రాక్ చేస్తది కదా! ఆ ట్రాక్స్ మనకు ఒక చెక్ లిస్ట్ లాగా చేసి ఇస్తది. సో, మనం ఎప్పుడైనా టెర్మినల్‌లో ఈ కమాండ్ ఎంటర్ చేసినాం గిట్ స్టేటస్ అని. సో, మనకైతే ఒక చెక్ లిస్ట్ రెడీ చేసి ఇస్తది. అందులో ఏమున్నాయంటే ఏమన్నా కొత్త ఫైల్స్ యాడ్ అయినాయా? ఏమన్నా ఉన్న ఫైల్స్ ఆల్రెడీ మోడిఫై అయినాయా? అండ్ ఏమన్నా అన్‌ట్రాక్డ్ ఫైల్స్ ఉన్నాయని చూపిస్తది. అండ్ ఏమేమి కమిట్ అయినాయి, ఏమేమి కమిట్ కాలేదు, అంటే స్టేజింగ్ ఏరియాలో ఏమేమి ఉన్నాయని మనకు అది గాను క్లారిటీగా చూపిస్తది. సో, దాన్ని బేస్ చేసుకొని మనం అయితే గిట్ నుంచి గిటబ్‌లో అంటే మన లోకల్ సిస్టమ్ నుంచి గిటబ్‌కి అయితే పుష్ చేసుకోవచ్చు. సో, మనం మాన్యువల్‌గా చెక్ చేసుకునే బదులు జస్ట్ ఇదొక్క కమాండ్ ఎంటర్ చేసినామనుకో మనకైతే ఒక చెక్ లిస్ట్ రెడీ చేసి ఇస్తది. సో, ఆ చెక్ లిస్ట్ బేస్ మీద మనమైతే కోడ్‌నైతే గిటబ్‌లోకి అయితే పుష్ చేయొచ్చు. మాన్యువల్‌గా చెక్ చేసే బదులు జస్ట్ కమాండ్ ఎంటర్ చేస్తే మనకైతే ఒక చెక్ లిస్ట్ రెడీ చేసి ఇస్తది. సో, దాని బేస్ మీద మనమైతే గిటబ్‌లోకి అయితే కోడ్ అయితే పుష్ చేయొచ్చు. కమాండ్ అయితే గుర్తుపెట్టుకోవడం గిట్ స్టేటస్. మనకి వినడానికి సింపుల్‌గా ఉన్నా బట్ మన డైలీ లైఫ్‌లో అయితే మనమైతే చాలా యూజ్ చేస్తాం. మనం ఎప్పుడైతే గిట్ అండ్ గిటబ్ మీద వర్క్ చేస్తామో ఒక రియల్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ ఎక్కువనే ఫాలో చేసుకొని పెట్టుకొని మన నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కామెంట్‌తో మళ్ళీ కలుద్దాం.